ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఓ సంజాయిషి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చి పోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. మేము చాలా దీన్ని ఖండిస్తున్నాను. డెఫినెట్గా ఏ ఎంక్వైరీ కాడ నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ రమ్మని ఎక్కడ మాట ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా. నేను ఉండేది కాళహస్తి, పనిచేసేది కాళహస్తి ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ సంఘంగా కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం 100% అనేది శిక్ష తప్పదు. సార్, మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేసుకుంటారు? అది ఆమెను అడగాలండి. మాకేది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది. తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నారు. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నానని చెప్పి ఆ వీడియోలో అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా? అతని వల్ల ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి డిస్ట్రిక్ట్ విజిట్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పని వాళ్ళు ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకేట తెలుస్తుందండి వాడు అతను ఎవరు, మాకు ఏమన్నా ఉందా, ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథ లేదు, సమాచారం మనకు తెలుస్తుందా? డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు నేను క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక్కటే సూటిగా అడుగుతాను. 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకి నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏం సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీ పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా మారిపోయారు? వైరల్ మగిలిన నేను ఎప్పుడు కానీ వాళ్ళని ఏ రోజు పల్లెత్తి మాట అన్నతో ఇక్కడ సిస్టమ్ చూడండి. ఎక్కడన్నా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఆవిడ గురించి తప్పు మాట్లాడినట్టు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి అందరూ చేసి తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేసాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పని చేయాలి. మొత్తం కాళహస్తిలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి. ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపల అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు 7 సంవత్సరం లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. నేను ఈ విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతాను. ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే టుడే షీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీ ఈజ్ బీన్ అక్యూజ్డ్ యాజ్ అ మర్డరర్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యూ టుడే. ఈరోజు చెప్తున్నాను. ఇలా కూడా ఈరోజు చెప్పేటోడు కాదు, మీకు ఇది కూడా అవసరం లేదు. ఏంటండి?
ఇంకా నేను మాట్లాడలేదండి. తప్పకుండా ఆయనతో మాట జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఎవరితోనే జరగచ్చు. నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మా కుటుంబము దగ్గర దగ్గర 45 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏ రకంగా పనిచేసామో నాన్నగారికి మాకు ఏ రకంగా పొలిటికల్గా మంచి పేరుందో శ్రీకాళహస్తి ప్రజలకి యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుసు. మరి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో చూస్తే 2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు డ్రైవర్ రాయుడు అనేటువంటి అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం, వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే